పసిఫిక్ మహాసముద్రంలో వేల కిలోమీటర్ల దూరంలో ఏర్పడిన వింత వల్ల ఇక్కడ గాలులు వేడెక్కడంతో దాని ప్రభావం మన భారతదేశంపై మరియు తెలుగు రాష్ట్రాలపై తీవ్రంగా పడింది. దీని కారణంగా తీవ్రమైన ఎండలు కొట్టడం జరుగుతుంది. గ్లోబల్ వాతావరణాన్ని శాసించే దాన్ని లేనో ఎఫెక్ట్ అంటారు. ప్రస్తుతం లేనో అనేది భారతదేశాన్ని భయపెడుతుంది. వీటి ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఎలా ఉంటుంది, మరి దీనివల్ల మనం ఎలా రక్షించుకోవాలి అనే జాగ్రత్తలు ఇందులో తెలుసుకుందాం. ఈ వీడియోను లాస్ట్ చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. లేనో అంటే స్పానిష్ భాషలో చిన్న బాలులు అని అర్థం, కానీ దీని విధ్వంసం మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది. సాధారణంగా పసిఫిక్ మహాసముద్రం నుండి వేడిగాలు ఆసియా వైపు నెట్టబడతాయి, కానీ లేనో ప్రభావం వల్ల ఆసియాలోని రావాల్సిన వేడిగాలు బలహీనపడడం వల్ల ఈ ఎఫెక్ట్ ఏర్పడుతుంది. దీనివల్ల వర్షాలు పడాల్సిన చోట వర్షాలు పడవు, ఎక్కువగా ఎండలు పడతాయి. ఎండలు కొట్టవలసిన చోట ఎక్కువ వర్షాలు పడతాయి. కాబట్టి పూర్తిగా గ్లోబల్ వాతావరణం దెబ్బతినడం జరుగుతుంది. అండ్ లేనో నుంచి మనం మరియు మన కుటుంబ సభ్యులను కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు నేను చెప్తాను. చూడండి, ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అత్యవసర పనులు ఉంటే మాత్రం బయటికి వెళ్ళండి. మరియు గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని ఎట్టి పరిస్థితులు బయటికి వెళ్ళనివ్వకండి. నీరు ఎక్కువగా తాగండి. దాహం వేయకుండా సరే గంటకు నీరు త్రాగండి. శరీరంలో శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోండి. చెప్పిన ఉన్న పదార్థాలకు దూరంగా ఉండండి. కాఫీ, టీ నుంచి దూరంగా రసం, రాగి జావ, కొబ్బరి నీళ్లు వంటి ఫ్రూట్స్ జ్యూస్ తీసుకోండి. బయటికి వెళ్ళేటప్పుడు లేత రంగులో ఉన్న దుస్తులు ధరించండి. కాటన్ దుస్తులు ధరించండి. వాటి ఎందుకంటే అవి సూర్యరశ్మిని గ్రహించే శక్తి తక్కువగా ఉంది శరీరాన్ని మనం. అలాగే ఇంటి ముందో మరి ఇంటి బయటో కానీ నీళ్లు ఉంచండి. మూగజీవుల కోసం మూగజీవులు నీటి దొరక అల్లాడిపోతున్నాయి. సాయం చేసిన వారి లేనో అనే ఎఫెక్ట్ ప్రకృతి మనకు విసురుతున్న సవాల్. దానిని మనం ఆపలేకపోవచ్చు, కానీ దానికి తగిన చర్యలు మనం తీసుకుని జాగ్రత్తగా నీటిని పొదుపుగా వాడుకొని మన జాగ్రత్తలు తీసుకుంటే ఈ గండంని మనం గట్టెక్కి అందరికీ అవసరం. కాబట్టి మీ కుటుంబ సభ్యులకు మరి ప్రతి ఒక్కరికి, ఫ్రెండ్స్కి అందరికీ షేర్